నారా లోకేష్ టీడీపీ యువనేతగా తండ్రి తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఇప్పటికే కూటమి పాలనలో తన మార్కు చూపిస్తూనే టీడీపీ భవిష్యత్ కార్యాచరణను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ కార్యకర్తలు సంతోషపడేలా లోకేష్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని నిన్న మచిలీపట్నంలో జరిగిన కార్యకర్తల మీటింగ్లో ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు తాను ప్రతిరోజు తమ కార్యకర్తలతో మాట్లాడి పార్టీ అంతర్గత సమస్యల గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను మర్చిపోకుండా గుర్తిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. డిజిటల్ విధానంలోనే కష్టపడి పనిచేసిన వారిని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏరియాలో స్థానిక కార్యకర్తలను కలుస్తున్నామన్నారు. ఇదే సందర్భంగా జూలై 2 నుంచి ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లి ఏడాది కాలంలో కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కార్యకర్తలంతా తమ అహంకారం, ఈగోలను పక్కన పెట్టి కూటమికి సహకరించాలని చెప్పారు. నిన్న లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఫిదా అయ్యారు. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న టీడీపీ అధికారం వచ్చినప్పటికీ తమను నిర్లక్ష్యం చేయలేదని ఆనందపడుతున్నారు. పార్టీ నుండి ఇటువంటి సపోర్ట్ ఉంటే ప్రత్యర్థులు ఎంతటి వారైనా ధైర్యంగా నిలబడతామని చెప్తున్నారు. టీడీపీ భవిష్యత్ ప్రణాళిక, లోకేష్ యువ నాయకత్వంపై రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకేష్ చేస్తున్న పనులన్నీ ఇలానే కొనసాగితే టీడీపీకి తిరుగుండదని అంటున్నారు.